బాప్తిజం పొందావు, బలా తీసుకుంటున్నావు, నీ దశంభాగం ఇచ్చావు, చర్చిలో అన్ని ఊడుస్తున్నావు, కడుగుతున్నావు, పాటలు పాడుతున్నావు, హాస్టల్కి మంచి భోజనం పెడుతున్నావు, ఏమీ ఉపయోగం లేదు. నువ్వు సువార్త చేయకపోతే ఇంకా నువ్వు పాపంలోనే ఉన్నావు. బైబిలే చెప్తుంది, నేను కాదు. చదవండి అందరూ. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎవడైనాను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. నువ్వు యేసు ప్రభు దేవుడిని నమ్మినా ఏం ఉపయోగం లేదు, బాప్తిజం పొందినా ఉపయోగం లేదు, బల్లా తీసుకున్నా ఉపయోగం లేదు. ఆయన మరణాన్ని నువ్వు ప్రకటించకపోతే నువ్వు ఇంకా స్టిల్ పాపంలోనే ఉన్నావు. యేసు ప్రభువుని బల్లెం పొట్టు పొడిచేవాడిగానే ఉన్నావు. యేసు ప్రభువుని ఉమ్ము ఊసేదానిలాగే ఉన్నావు. ఆయన మరణాన్ని ప్రకటించాలి. ఇదేంటయా, మేమేదో మా పనులు మేము చేసుకుంటున్నాం, వారానికి వచ్చేసరికి వాక్యం వింటున్నాం, వాక్యానుసారం మేము బ్రతుకుతున్నాం, మేమెలా సువార్తను ప్రకటిస్తాం, ఆయన మరణాన్ని మేమెందుకు ప్రకటిస్తామంటే మీ గురించి ఒక చక్కని వాక్యం బైబిల్లో రాసి పెట్టాడు దేవుడు. అందరూ చదవండి. 1 దినవృత్తాంతములు 16వ అధ్యాయం 23వ వచనం. సర్వభూజనులారా యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. సర్వభూజనులారా అంటే నువ్వు మగాడివైనా, నువ్వు ఆడమనిషివైనా, నువ్వు ముసలోడివైనా, నువ్వు ఎంగుబాయివైనా, నువ్వు ధనవంతుడివైనా, నువ్వు పేదవాడివైనా, ప్రతి మనిషి సువార్తను ప్రకటించాలి. నువ్వు మానవుడిగా పుట్టావు అంటే నువ్వు సువార్తను ప్రకటించాలి. ఎప్పుడు ప్రకటించాలి? ఏదో ఆదివారం చర్చికి వచ్చేటప్పుడు ఎవరికి దారిలో ప్రైజ్లాడని చెప్పి రావడం కాదు. అనుదినము ప్రకటించాలి. నీ శరీరానికి 3 పూటలు తింటున్నావు, నీ ఆత్మకి ఏది తిండి? ప్రార్థన చేస్తే సరిపోతా? క్రియలు కావాలిగా. అందుకే అనుదినము ప్రకటించాలంట. ప్రకటించకపోతే నువ్వు ఇంకా పాపంలోనే ఉన్నావు. నువ్వు చేసే పనిలోనే నీ పక్కవారి దగ్గర నీ సాక్ష్యం చెప్పాలి. నీ పక్కవారితో దేవుని ప్రేమను వెల్లడిపరచాలి. దేవుని గురించి 2 మాటలు చెప్పాలి. ఎందరికో లేదు నోరు, మూగవారిగా పుట్టారు. దేవుడు నీకు మంచి నోరునిచ్చాడు, మౌనంగా ఉండటానికి కాదు, ఆయన గురించి ప్రకటించడానికి ఇచ్చాడు. ఎందరికో చేతులు లేవు, నీకు 2 చేతులు ఇచ్చాడు. ఒక చేత్తో తినడానికి, ఒక చేత్తో కడుక్కోవడానికి కాదు, నీ చేతులతో స్వార్థ కరపతికి ఒకటైనా ఇవ్వటానికి. ఎందరికో కాళ్ళు లేవు, ముట్టితో దేక్కుంటూ రిక్షాలో వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు. నీకు 2 కాళ్ళు ఇచ్చాడు. ఒకవేళ ఈ రోజే పెరాలసిస్ వచ్చి మంచంలో పడితే నీ పరిస్థితి ఏమిటి? అవి పోయిన తర్వాత దేవుడి దగ్గర పశ్చాత్తాపడతావా? అయ్యా, నా కాళ్ళు ఉన్నప్పుడు నేను ఏమి చేయలేకపోయానయ్యా, నా కాళ్ళు ఇప్పుడు ఇవ్వు ప్రభు అని సువార్తనే ప్రకటిస్తానని తీర్మానం చేసుకుంటావా?